ఈరోజు నేను మీ ముందుకు ఒక గొప్ప విషయాన్ని తీసుకువచ్చాను. వినడానికి ముందుగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ను నొక్కండి. ఇక విషయంలోకి వెళితే 2 శతాబ్దాలకు పైగా భారతదేశంలో అక్షరకాంతిని, ఆధ్యాత్మిక శాంతిని పంచుతూ కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఒక అద్భుతమైన సంస్థ గురించి మాట్లాడబోతున్నాను. అదే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా. 1811 సంవత్సరంలో కలకత్తా గగరంలో ఒక చిన్న ఆవశ్యకతగా మొదలైన ఈ ప్రయాణం నేడు బెంగళూరును ప్రధాన కేంద్రంగా చేసుకుని యావత్ భారతదేశమంతటా మహావృక్షంలా విస్తరించింది. బీఎస్ఐ లక్ష్యం చాలా స్పష్టమైనది, శక్తివంతమైనది. ప్రతి ఒక్కరికీ వారి స్వంత మాతృభాషలో వారు కొనుక్కోగలిగే సరసమైన ధరలో దేవుని వాక్యాన్ని అందించడం. మన భారతదేశం భిన్న సంస్కృతులకు, వందలాది భాషలకు నిలయం. మరి ఆ జీవవాక్యం మారుమూల గ్రామాలలో ఉన్న సామాన్యుడికి ఎలా చేరుతుంది? ఇక్కడే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా తన అంకితభావాన్ని చాటుకుంది. ఇప్పటివరకు 70కి పైగా ప్రధాన భారతీయ భాషలలో ఎన్నో గిరిజన మాండలికాలలో బైబిలును అద్భుతంగా అనువదించి, ముద్రించి పంపిణీ చేసింది. కేవలం లాభాపేక్ష లేకుండా ఎవరికీ భారం కాని రీతిలో దేవుని వాక్యాన్ని సామాన్యుల చేతుల్లో పెడుతోంది. బీఎస్ఐ సేవలు కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు. కంటిచూపులేని మన సహోదరుల కోసం బ్రెయిలీ బైబిళ్లు, చదువురాని వారి కోసం ఆడియో మరియు వీడియో బైబిళ్లు అందిస్తూ వారి అంధకార జీవితాల్లో ఆశాకిరణంగా నిలుస్తోంది. అక్షరాస్యతనేని ఎన్నో గిరిజన ప్రాంతాల్లో బైబిలు ద్వారా అక్షరాలు నేర్పిస్తూ సమాజ ఉద్ధరణలో తన వంతు పాత్ర పోషిస్తోంది. ఒక పుస్తకం మనిషిని మార్చగలదు. అదే పుస్తకం దేవుని వాక్యమైతే అది తరాలను, సమాజాన్ని మార్చగలదు. అలాంటి వాక్యాన్ని ప్రతి పల్లెకు, ప్రతి గడపకు చేరుస్తూ భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో చెరగని ముద్రవేసింది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా. ఏకధాటిగా 200 ఏళ్లుగా సాగుతున్న ఈ సంస్థ నిస్వార్థ సేవలను స్మరించుకోవడం, వారిని ప్రోత్సహించడం మనందరి బాధ్యత. వారి పరిచర్యలు దేవుడు ఇంకా బహుగా విస్తరింపచెయ్యాలని మనమందరమూ ప్రార్థిద్దాం. ఆమెన్.